హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త ఓటర్ ఐడి కార్డ్ని కొత్త వెబ్సైట్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత ఓకే అయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి రండి. ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు లాగిన్ ఆల్రెడీ ఉంటే ఈ లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనబడుతున్న క్యాప్చా ఎంటర్ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్ లేకపోతే ఈ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షన్ ఉంటే ఎంట్రీ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ కింద మీ యొక్క అంటే అక్కడ కనబడుతున్న క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చర్ ఎంట్రీ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం చూడండి. సో నెక్స్ట్ అనగానే ఇదిగోండి నెక్స్ట్ పేజ్ అడిగితే ఇక్కడ మన నేమ్ అడుగుతుంది. నేమ్ ఎంట్రీ చేసేసి మళ్ళీ నెక్స్ట్ అనగానే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ విధంగా ఓటీపీ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో వెరిఫై మీద క్లిక్ చేయగానే లాగిన్ ఓకే అయిపోతుంది. మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇదే లాగిన్ మీదకి వస్తుంది. లేకపోతే మన టాప్లో లాగిన్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్లేదు. ఇప్పుడు మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అంతే, చాలా సింపుల్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి క్యాప్చా కూడా ఎంట్రీ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మనకి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనకి హోమ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇది పాతదే, కాకపోతే ఇందులో కొంచెం మోడిఫికేషన్ చేసి కొత్తగా ఈ విధంగా డిజైన్ చేసి ఇట్లా పెట్టడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనము కొత్త ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని మనకు కనబడుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఫామ్ ఏముందండి, ఫామ్ 6 కదా. సో ఫామ్ 6కి అప్లై చేయాలి కొత్త వాళ్ళైతే. ఇక్కడ కొత్త వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు రైట్ సైడ్కి అప్లై చేయాలి. సో దాని మీద క్లిక్ చేయాలి. మనమైతే ఫామ్ 6 ఇదిగోండి న్యూ ఓటర్ ఐడి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ కరెక్షన్స్ వాళ్ళైతే ఇదిగోండి ఇక్కడ ఫామ్ 8 అని కనబడుతుంది కదా, కరెక్షన్ కోసం దాని మీద క్లిక్ చేసుకొని కరెక్షన్స్కి అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందండి. సో మనము కొత్త ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేయాలి కాబట్టి మనం ఎట్లా అనేది చేద్దాం. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ డిలిటేషన్ కావాలంటే ఇదిగోండి డిలిటేషన్ ఆప్షన్ కూడా ఉంది, చూసారు కదా ఈ విధంగా. అండ్ ఇక్కడ మనము ఎపిక్ డౌన్లోడ్ ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ ట్రాక్ ఎట్లా చేసుకోవాలి, సెర్చ్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ కూడా చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడని వాళ్ళంటే చూడండి, ఓకేనా. సో ఇప్పుడు కొత్త ఓటర్ ఐడి కార్డు మనం అప్లై చేయాలి కదా మన ఇండియాలో. సో ఇదిగోండి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది ఫామ్ 6, దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. రైట్, ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఇక్కడ ప్రజెంట్ మన యొక్క స్టేట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము నియోజకవర్గం కాన్స్టిట్యూషన్సీ అంటాం కదా, సో ఆ కాన్స్టిట్యూషన్సీ సెలెక్షన్ చేసుకోవాలి. మన స్టేట్ సెలెక్షన్ చేసుకొని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకొని ఆ కింద మీ ఏది నియోజకవర్గం కింద మీరు వస్తారనేది ఆ నియోజకవర్గం అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నియోజకవర్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదైన తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ప్రతి బటన్కి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ముందుకెళ్ళాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అంటే మన యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే ఫుల్ నేమ్. ఓకే, సో డాక్యుమెంట్ ఏదైతే పెట్టుకుంటారో దాని ప్రకారంగా మాత్రమే ఎంటర్ చేయండి, లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి కింద ఫోటో ఉంది కదా, ఆ ఫోటో దాని మీద క్లిక్ చేసేసి ఒక ఫోటో మనం 100 KB లోపు పెట్టేసుకోండి. అఫ్కోర్స్ కొంచెం ఎక్కువ క్లారిటీ ఉన్నా పర్లేదు, తీసుకుంటుంది. 2 MB లోపు ఉన్నా పర్లేదు. సో అటాచ్మెంట్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డు పెడతారా, మీరు డ్రైవింగ్ లైసెన్స్ పెడతారా, ఇంకేదైనా పెడతారా, దాని ప్రకారమే ఎంట్రీ చేయాలి. సో నెక్స్ట్ వచ్చినాక ఇక్కడ రిలేషన్ టైపు, ఓకే, ఫాదరా, మదరా, హస్బెండా, వైఫ్ అనేది చూజ్ చేసుకోండి. ఓకే, చూజ్ చేసుకొని వాళ్ళ యొక్క రిలేషన్ నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చేసి మీకు ఇక్కడ నెక్స్ట్ అని మళ్ళీ క్లిక్ చేయండి. రైట్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి.
ఓకే, ఇచ్చుకున్నాక కింద మెయిల్ ఐడి కూడా ఉంది ఆప్షను. మీరు ఎంట్రీ చేసేసుకుంటే ఎంట్రీ చేసుకోండి, ఫ్యూచర్ ఉపయోగపడుతుంది. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ డీటెయిల్స్, ఇక్కడ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఆధార్ ఇవ్వడానికి మాకు ఇవ్వడానికి లేదు అని కూడా మీరు క్లిక్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీ యొక్క జెండర్ మేలా ఫీమేల్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్లో ఉన్నట్టుగా ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి ఎంటర్ చేసేసి డాక్యుమెంట్లో ఒకటి ఎంటర్ చేసేసి అటాచ్మెంట్ ఫైల్ ఒకటి చేస్తే రిజెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇదిగోండి ప్రూఫ్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్. మరి ఏం పెడదాం అనుకుంటారు? ఇందులోకి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ పెట్టచ్చు, ఆధార్ పెట్టచ్చు, పాన్ పెట్టచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టచ్చు, 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టచ్చు, ఇండియన్ పాస్పోర్ట్ పెట్టచ్చు. మీ దగ్గర అవైలబిలిటీ ఏది ఉంటే అది పెట్టేసుకొని ఆ అటాచ్మెంట్ ఫైల్ అనేది 2 MB లోపు జేపీజీ ఫార్మాట్లో ఉన్న పర్లేదు, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్న పర్లేదు, ఎంట్రీ చేసేసి అంటే అటాచ్మెంట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ డాక్యుమెంట్ కూడా మీరు పెట్టొచ్చు, నో ప్రాబ్లం. దాని పేరు రాస్తే సరిపోతుంది. అక్కడ అదర్ అని పెట్టేసి ఆ ఫైల్ పేరు ఏంటో రాసి అటాచ్మెంట్ చేస్తే నెక్స్ట్ అంటే సరిపోతుంది. తర్వాత మన యొక్క అడ్రస్, ఈ అడ్రస్ కూడా డాక్యుమెంట్లో క్లియర్గా కనబడాలి. ఆ అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క స్ట్రీటు లేకపోతే మీ విలేజ్ ఆ విధంగా ఎంటర్ చేయండి. అండ్ రోడ్స్ ఇట్లా ఉంటాయి కదా, రోడ్ నెంబర్ 5 లక్ష్మీపూర్ అట్లా ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అట్లా ఎంటర్ చేసేసి విలేజ్, మీ యొక్క పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్ అండ్ మీ యొక్క మండల్ అట్లా ఎంట్రీ చేయాలి. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. అది అడిగినది ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీసే ఎంట్రీ చేయండి, మండల్ అయితే మండల్ ప్లేస్లో మండలే ఎంట్రీ చేయండి, విలేజ్ ప్లేస్లో విలేజే ఎంట్రీ చేయండి. మరి రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ కింద ఏం పెడతారు? ఇదిగోండి ఇందులో కనబడుతున్న ఆప్షన్స్ అన్నింటిలో ఏదన్నా ఒకటి పెట్టవచ్చు. నేను ఆధారే నాకు పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఆధారే సెలెక్షన్ చేసుకుని అటాచ్మెంట్ ఫైల్ అయితే చేస్తున్నా చూడండి. ఇది కూడా సేమ్ 2 MB లోపు ఉండేటట్టు చూసుకోండి. జేపీజీ ఫార్మాట్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్ కానీ తీసుకుంటుంది. సో ఆధార్ డాక్యుమెంట్ కూడా పెట్టవచ్చు. ఓకే ఉన్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవి అటాచ్మెంట్ అంటే ఆ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఉంటేనే, లేకపోతే నో పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమన్నా మన ఫ్యామిలీలో ఓటర్ ఐడి కార్డు డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఎవరిది ఇస్తారో అమ్మది ఇస్తే అమ్మ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ రిలేషన్ ఏమవుతారో వాళ్ళ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఏంటి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఫైనల్గా డిక్లరేషన్, మీరు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అన్నీ మనం ఎంట్రీ చేసుకుంటూ వస్తుంటే టిక్ మార్క్ పడుతుంటూ వస్తున్నాయి, అవునా కదా. తర్వాత మీ యొక్క ఇక్కడ చూడండి డిక్లరేషన్లో ఏ విలేజ్ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ స్టేట్ నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారో అంటది. ఇదిగోండి ఇక్కడ మీరు ఈ అడ్రస్ ప్రూఫ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారో అనేది సెలెక్షన్ చేసుకోవాలి. సో అందాజ కొద్దీ వేసినా పర్లేదు, లేకపోతే మీ డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళినా ఇంకా బెస్ట్. డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళండి, సూపర్. ఓకే, సో కొంచెం కిందికి వస్తే ప్లేస్, ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారు ఆ ప్లేస్ అనేది అక్కడ రాసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ క్యాప్చా కనబడుతున్న క్యాప్చా చూసుకుంటా అక్కడ ఎంట్రీ చేసేసి సెండ్ ఓటీపీ అనండి. ఆల్రెడీ ఈ క్యాప్చా ఎక్స్పైర్ అయిపోయింది, సో సెండ్ ఓటీపీ అంటే మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది. అది చూసుకుని మళ్ళీ ఎంట్రీ చేసేసి సెండ్ ఓటీపీ అంటే ఇందాక మనం పైన ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో ప్రివ్యూ అండ్ నెక్స్ట్ ఈ పేజీకి అయితే వచ్చేస్తే ఒకసారి ప్రివ్యూ మొత్తం చూసుకోండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మనం చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఓకే, సో మీదైనా ఫోటో, మీదైనా పేరు కరెక్ట్ పడిందా, విత్ స్పెల్లింగ్ యాజ్ పర్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా, నాన్న పేరు కరెక్ట్ ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ పడిందా, అడ్రస్ కరెక్ట్ పడిందా, అన్నీ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే కరెక్షన్స్కి చాలా ఇబ్బంది, మనకు ఇబ్బందే, అక్కడ వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని ఓకే ఉంటే లాస్ట్కి మనకి సబ్మిట్ బటన్ ఉంటుంది చూడండి. సో ఇవన్నీ నేను చెక్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్, ఇంతే. అండ్ ఇప్పుడు ఎట్లా స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తున్నా, ఓకే ఉంటే ఎస్ మీద క్లిక్ చేసిన ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఆ నెంబర్ ఉంది కదా, నేను కాపీ చేస్తున్నా. ఆ నెంబర్ని మీరు ఎప్పటికి పెట్టుకోండి. అఫ్కోర్స్ మొబైల్కి కూడా SMS వస్తుంది ఆ నెంబర్.
ఓకే, అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా ఎక్కడి నుంచి వెళ్ళి స్టేటస్ ఎక్కడి దాకా వచ్చింది ఏంటిది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను హోమ్ పేజ్కి వస్తున్నా. ఇదిగోండి ఇందాక కాపీ చేసుకున్నా కదా అక్నాలజ్మెంట్ నెంబరు. ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తున్నా. స్టేటస్ అనేది ఇట్లా చెక్ చేసుకోవాలి. రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఇందాక అక్నాలజ్మెంట్ నెంబర్ అన్నా రిఫరెన్స్ నెంబర్ అన్నా సేమ్ టు సేమ్ కాపీ చేసుకున్నా, అక్కడ పేస్ట్ చేసిన, సబ్మిట్ మీద క్లిక్ చేసిన ఇక్కడ మీకు స్టేటస్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ అప్డేటెడ్ అని కనబడుతుంది. మీకు లాస్ట్లో సబ్మిటెడ్ అని ఉంది కదా కరెంట్ స్టేటస్లో. సో ఎన్రోల్మెంట్ అప్డేటెడ్ అని కనబడుతుంది. మీకు అక్కడ నెంబర్ కూడా ఇస్తుంది. ఎపిక్ నెంబర్ వచ్చినాక ఇదిగోండి ఎపిక్ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ కొత్త వాళ్ళైతే ఫామ్ రిఫరెన్స్ నెంబర్ మీద పేస్ట్ చేసేసి స్టేట్ సెలెక్షన్ చేసుకుని సెర్చ్ మీద క్లిక్ చేస్తే కింద మీకు ఓటర్ ఐడి నెంబర్ ఇస్తుంది. ఆ ఓటర్ ఐడి నెంబర్ని మళ్ళీ కాపీ చేసుకొని పేస్ట్ చేసేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిఫరెన్స్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ కాదు, ఆ ఓటర్ ఐడి నెంబర్ వస్తుంది. రిఫరెన్స్తోని ఓటర్ ఐడి నెంబర్ వస్తుంది. మళ్ళీ ఓటర్ ఐడి నెంబర్ని అక్కడ పైన ఎంటర్ చేసేసి ఓటర్ ఐడి నెంబర్ని మళ్ళీ స్టేట్ సెలెక్షన్ చేసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే, అంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. సపరేట్గా చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.